మురళీ మనోహర్ గారు, మార్చి 19న ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా అక్కడ హీట్ పుట్టిస్తున్నాయని చెప్పాలి. అంటే ఇఫ్ యూ లవ్ ఇరాన్ గో టు ఇరాన్ అని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లోనే షియాకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఈ రకంగా షియాలందరికీ వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ కామెంట్స్ వెనుక ఖచ్చితంగా సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకోవాలంటారా? అంటే పాకిస్తాన్, రోజా గారు, పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ మెజారిటీ ప్రజలు సున్నీలు. మతపరంగా చూస్తే పాకిస్తాన్ ఎవరి వైపు నిలబడాలి అంటే గల్ఫ్ కంట్రీస్తో నిలబడాలి. పైగా సౌదీతో వీళ్ళకు ఒక డిఫెన్స్ ఒప్పందమే ఉంది, నాటో లాంటి ఒక ఒప్పందమే ఉంది. కనుక సౌదీ అరేబియాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తమ ఆర్మీ పంపించాలి, సౌదీ అరేబియా నుంచి యుద్ధం చేయాలి. అలాంటి ఒక కట్టుబాట్లు ఉన్నాయి పాకిస్తాన్కు. డబ్బు కోసం ఇలాంటి కట్టుబాట్లు చేసుకున్నది పాకిస్తాన్ కూడా. తాను ఏది ఇవ్వలేదు ప్రపంచానికి, ఒకటే ఇవ్వగలుగుతుంది. ఏమిస్తుంది అంటే ఆర్మీని ఇవ్వగలుగుతుంది. చాలాసార్లు పాకిస్తాన్ మనం అంటుంటాం, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటే ఆర్మీకి ఒక దేశం ఉంది అక్కడ, కనుక ఆర్మీదే అక్కడ నడుస్తూ ఉంది. అందుకే మునీర్ ఈరోజు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు పాకిస్తాన్కు. అందుకే ఇప్పుడు కట్టుబాటు ఏదైతే చేసుకున్నారో, ఒప్పందం ఏదైతే చేసుకున్నారో సౌదీ దగ్గర, ఆ ఒప్పందాన్ని కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కనుక సౌదీ ఏం చేస్తుంది, నైతికంగా తనకు ఆ బలం ఉంది, ఎన్నో డబ్బులు ఇస్తున్నాయి, చాలా రకాల సహాయం చేస్తుంది సౌదీ. అందుకని డిమాండ్ చేస్తూ ఉంది, కమాన్ మేము ఇన్ని కష్టాల్లో ఉంటే. పైగా సౌదీ పైన ఇరాన్ ఇంతవరకు యుఏఏ తర్వాత ఇతర దేశాలను టార్గెట్ చేసింది, కానీ ఈ మధ్య సౌదీ పైన కూడా దాడులు మొదలుపెట్టింది. సౌదీ అందుకే వెంటనే ప్రెషర్ చేసింది. చేయడంతో మునీర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఒత్తిడికి గురయ్యాడు. అందుకే ఆయన పరిస్థితి ఏంటి అంటే ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. సౌదీ కోసం యుద్ధం చేయాలి. ఎవరితో? ఇరాన్తో యుద్ధం చేయాలి. చేస్తారా? చేసేంత ధైర్యం ఉందా? బార్డర్ స్టేట్ అమ్మా, పాకిస్తాన్కు పక్కలో ఉండేది ఇరాన్. ఎక్కడో ఉన్న ఇజ్రాయిల్ పైన 1000 కిలోమీటర్లు దాటి మిసైల్స్ వేస్తుంది. 2000 నిన్న మొన్న తెలుస్తుంది ఏంటంటే 3000, 4000 రేంజ్ మిసైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని చెప్తుంది. అమెరికాను కూడా టార్గెట్ చేయగలుగుతుంది అనేది బయటకు వస్తున్నటువంటి విషయం. ఎంతసేపు అనుకుంటే ఇరాన్ అనుకుంటే బుగ్గిపాలు చేస్తుంది పాకిస్తాన్. ఎక్కడో ఉన్న ఇజ్రాయిల్ను, లేకపోతే ఎక్కడో ఉన్న దేశాలను అన్నిటి సుమారుగా 15 దేశాలను ఎంగేజ్ చేసింది ఇరాన్. కనుక మీరు పాకిస్తాన్ ఒక నిమిషం అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది ఇరాన్. ఇరాన్ దగ్గర అంత మిసైల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఒక అణుబాంబు ఒకటి తప్ప మిగతా అన్ని అణుబాంబు చేయడానికి పోతేనే కదా అమెరికాతో వచ్చినటువంటి గొడవ. కనుక ఇప్పుడు ఏమంటాము, ఇన్వైటింగ్ ట్రబుల్స్ అంటాం. మునీర్ అనేవాడు ఇంత పెద్ద స్టేట్మెంట్, చాలా డెలికేట్ ఇష్యూ ఇది. అంత తొందరపడి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇంకా అసలే మంచిది కాదు కదా. ఓపెన్ గా అది ఏమంటారు, ఇఫ్తార్ విందులో అలా ఓపెన్ అంటే వాళ్ళు కూడా స్లోగన్స్ చేశారు అక్కడ. షియాలందరూ కూడా స్లోగన్ చేశారు గట్టిగా. అంటే ఆల్రెడీ అందరికీ తెలిసి ఏంటంటే పాకిస్తాన్ అమెరికాతో నిలబడ్డది. అమెరికా యుద్ధానికి తానే స్థావరంగా మారిపోయింది ఇప్పుడు పాకిస్తాన్. ఇజ్రాయెల్, అమెరికా, పాకిస్తాన్ వాడుకుంటున్నాయి. కనుక ఈ ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇష్టం లేదు ఈ విషయము. కానీ అదేంటి, మిడిల్ ఈస్ట్ అంతా కూడా అమెరికాతో నిలబడ్డది. ఇరాన్ కనుక మిడిల్ ఈస్ట్ ను దాడి చేయకపోతే చాలా సింపతి ఉండేది ఇరాన్ మీద. ఈ మిడిల్ ఈస్ట్ అందరికి కూడా, ఎందుకంటే మా ఇస్లామిక్ కంట్రీ కదా అనే ఒక సింపతి ఉండేది. ఇరాన్ ఇప్పుడు మొత్తం ఈ సున్నీ కంట్రీస్ అన్ని దాడి చేస్తుంది కనుక వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇలా ఏమంటాము, ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక పరిస్థితిలో అయితే పాకిస్తాన్ ఈ సమయంలో రాజకీయ నాయకత్వం ఉంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వదు. ఎప్పుడైనా మిలిటరీ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా దుందుడుకుగానే ఉంటాయి. వాళ్ళు ఇంకొక వైపు దీని యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అంచనా వేయలేరు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అమ్మా మీరు చెప్పారు కదా, షేక్ జావీద్ ఎవరైతే షియా నాయకుడు ఉన్నాడో ఆయన చాలా గట్టిగా చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతర్యుద్ధం వచ్చింది పాకిస్తాన్ లో. కరాచీలో, ఇస్లామాబాద్ లో, గిల్గిట్ లో, మీరు అన్నట్టు లాహోర్ లో, అంతటా కూడా. గిల్గిట్ ఎంత సెన్సిటివ్ ప్లేస్ అది. కనుక అక్కడ ఈవెన్ పిఓకేలో కూడా వీళ్ళంతా కూడా తిరగబడతా ఉన్నారు.
అలాంటి మొత్తం దేశం అంతా కూడా ఒక్కసారి తిరుగుబాట్లు మొదలయ్యాయి. పాకిస్తాన్ లేని సమస్యను, ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి దేశం ఇది. పెట్రోల్ రూ. 300 అక్కడ అమ్ముతున్నారు. 300-400 దాటిపోయింది. అవి తినడానికి గతి లేదు. మీరు చివరికి ఏం చెప్పారమ్మా వాళ్ళ ఈయన ప్రైమ్ మినిస్టర్, మీకు రిపబ్లిక్ డే మేము సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. డబ్బులు లేవా? ఒక రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునే అంత డబ్బులు లేవు అంటే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఇంకా దేనైనా రద్దు చేసుకోవచ్చు, కానీ రిపబ్లిక్ డే ఎలా చేస్తారు మీరు? కనుక ఖర్చు తగ్గించుకోండి, లేకపోతే వాహనాలు ఎక్కువ వాడకండి, ఇలాంటివి చెప్పాలి. కానీ ఎందుకంటే డబ్బులు లేవు, వాస్తవంగా కూడా డబ్బులు లేవు. అంత పేదరికం ఉండి మీరు బాంబులు ఎందుకు వేశారు మరి ఆఫ్ఘనిస్తాన్ పైన? పేదరికంతో నలిగిపోతూ ఉన్నప్పుడు, తిండికి గతి లేనప్పుడు, IMF ముందర పోయి బెగ్గింగ్ చేస్తున్నటువంటి సమయంలో మీరు బాంబు వేస్తారా? 400 మందిని చంపేస్తారా? ఇదంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ నాయకత్వం కారణంగా కంప్లీట్ గా ఆసిఫ్ మునీర్ కూడా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చడానికి ఈ రకమైనటువంటి ఒక రీజనల్ కార్డును ఒకదాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు సార్, పాకిస్తాన్లో ఒకవైపేమో బలూచ్ వేర్పాటువాదం ఉంది, అలాగే ఆర్థిక సంక్షోభం ఉంది, POKలో ఆందోళనలు ఉన్నాయి, ఇంధన సంక్షోభం ఉంది. సో వీటన్నింటిపైన ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దానికంటే ముందే ఇంకొక దాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక రిలీజియస్ కార్డ్, షియా ముస్లింలందరూ కూడా గో టు ఇరాన్ అని అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అని అంటే కేవలం షహబాజ్ షరీఫ్ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అనేది కొంతమంది చెప్తున్నారు. ఉండొచ్చు అది మీరు ఆయన, కానీ పొలిటికల్ గా అది రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే ఆయన అనుకున్నంత లెవెల్లో, అంటే ఏదో తిరుగుబాటు అంటే పెద్దగా ఏమొస్తుంది లేదు, 2 స్లోగన్లు ఇస్తారా అనే అటువంటి విషయం కాదు. ఇప్పుడు నిజంగా కూడా అంతర్యుద్ధమే వస్తుంది. ఇది అంతర్యుద్ధం వస్తుంది. షియాలు కూడా ఆయన ఏమన్నాడు, ఆర్మీలో 3 లక్షల మంది ఉన్నారు, 8 లక్షల్లో 3 లక్షల మంది మా వాళ్ళే ఉన్నారు, బిడ్డ తిరుగుబాటు చేస్తామని. ఇది నిజంగా జరగవచ్చు. పాకిస్తాన్ లో ఎవ్రీ పాసిబిలిటీ ఉంది. మనలాంటి ఆర్మీ కాదు, డిసిప్లిన్ ఆర్మీ కాదు అది. కనుక ఒక ఎమోషన్స్ రేజ్ అయ్యాయి, షియా సున్నీ డివిజన్ వచ్చేసింది అంటే షియాలంతా కూడా దేశం కోసం కాదు పనిచేసేది, తమ మతం కోసం పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళ ప్రయారిటీనే మతం, దేశం తర్వాత. అందుకే కదా దేశం మన దగ్గర విడిపోయింది కూడా దానికోసమే కదా. కనుక దేశం ఎప్పుడూ ఆలోచించాడు. ముస్లిం అనేవాడు, ఇస్లామిక్ బిలీఫ్ ఏంది అంటే వాళ్ళ లాయల్టీ అబోవ్ ఇది ఉంటుంది, మీ బార్డర్స్ దాటిపోతుంది. మతానికే వాళ్ళ లాయల్టీ ఉంటుంది, కానీ దేశానికి కాదు. అలాంటి పరిస్థితుల్లో మక్కాకు లాయల్టీ ఉంటుంది, లేకపోతే షియాలకు ఇరాన్తో లాయల్టీ ఉంటుంది షియాలకు. కనుక వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. ఇరాన్ పైన జరుగుతున్న దాడి, ఇక్కడ ఉన్నటువంటి షియాలు, పాకిస్తాన్ లో ఉన్న షియాలు మానసికంగా వాళ్ళు హ్యాపీగా లేరు, చాలా అన్హ్యాపీగా ఉన్నారు. ఖమేనీ హత్య అంటే షియాల హత్య. షియాలందరూ మమ్మల్ని హత్య చేశారు. ఈ హత్యకు వెనకాల నుండి నడిపించింది ఎవరు? పాకిస్తాన్. ఈ నేల వాడబడ్డది మా ఖమేనీ యొక్క హత్య. ఎంత పాపం పనిచేసింది పాకిస్తాన్ అనేటువంటి బాధతో, ఒక ప్రెషర్లో, ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు షియాలంతా కూడా. వీళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఇలాగే ఉంటాయి. కనుక అబోవ్ కంట్రీ ఇది బార్డర్స్ దాటి ఉంటుంది కనుక షియాలు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. షియాలు ఇప్పుడు ఉద్యమము ముందుకు తీసుకెళ్తారు. కనుక ఇంతవరకు మీరు బలూచిస్తాన్ను మేనేజ్ చేయగలిగారు, ఇంతవరకు మీరు తాలిబాన్లను మేనేజ్ చేయగలిగారు, ఇంతవరకు మీకు పెట్రోల్ ధరలను వీటిని కూడా మేనేజ్ చేస్తున్నారేమో, కానీ ఇప్పుడు అసలైన కథ మొదలవుతా ఉంది. షియాల తిరుగుబాటు అనేది పాకిస్తాన్ ముక్క చెక్కలయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎంటైర్ ఆర్మీ రంగంలోకి దిగినా దీన్ని తట్టుకోలేరా? ఈ తిరుగుబాటు తట్టుకోలేరు. కనుక మునీర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఆర్మీ లీడర్ గా చేసినటువంటి స్టేట్మెంట్ కానీ దుందుడుగా చేసినటువంటి స్టేట్మెంట్. ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే నా దృష్టిలో షేక్ జావీద్ డిమాండ్ చేశాడు, క్షమాపణ చెప్పని, షియాలకు క్షమాపణ చెప్పమని అన్నాడు. ఇమ్మీడియట్ గా అది చెప్తే గానీ కొంత చాలా రోజు అని అనిపిస్తుందమ్మా నాకు. కరెక్ట్.